తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి వేసవిలో మనకు దప్పిక అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. విపరీతమైన దాహంతో నాలుక ఒకటే పిడచకట్టుకుపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ తాగునీరు కనిపించినా ఇట్టే తాగేస్తుంటాం. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని ఎక్కువగా తాగుతుంటారు మనలో చాలామంది. నిజానికి వాటర్ ప్యాకెట్లలోని నీరు అన్ని సందర్భాల్లోనూ సురక్షితంగా ఉండదని చెబుతారు నిపుణులు. వేసవిలో వాటర్ ప్యాకెట్ల కొనుగోలు, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో భగభగలాడే ఎండల ధాటిని తట్టుకోవాలంటే మంచినీళ్లను మించిన అమృత జలం మరొకటి లేదు. దాహం వేసినా వేయకున్నా ఈ సీజన్లో తరచూ మంచినీళ్లను తాగుతుంటే డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి విపత్తులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో చాలామంది బయట అంగళ్లలో విక్రయించే వాటర్ ప్యాకెట్లపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సు ఆగిన చోటల్లా దిగిపోయి వాటర్ ప్యాకెట్లను కొనుగోలు చేసి ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. పిక్నిక్లు, యాత్రా స్థలాల్లో వాటర్ ప్యాకెట్లలోని నీళ్లను తాగటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజానికి వేసవిలో తీవ్రమైన ఎండల ధాటికి ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా అడుగంటిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటర్ ప్యాకెట్లను విక్రయించే వ్యాపారులు తాగునీటి విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారన్నది సందేహమే. వ్యాపార దృష్టితో ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను ప్యాక్ చేసి అమ్మే అవకాశాలు ఉంటాయి. వాటర్ బాటిళ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కలుషిత తాగునీటి మూలంగా వేసవిలో దాహం తీరకపోగా వాంతులు, విరేచనాల వంటి సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో ఎప్పుడూ ఇంటి నుంచి నింపుకెళ్లిన వాటర్ బాటిళ్లను వెంట ఉంచుకోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయట నీళ్లను తాగాల్సి వచ్చినప్పుడు వాటర్ ప్యాకెట్లను సునిశితంగా పరిశీలించటం మంచిది. వాటర్ బాటిళ్ల విషయంలో తయారీ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, సీల్ ఎలా ఉందన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయటం మంచిది.